మహాదేవుడు అభిషేక ప్రియుడు. ఏ అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చో చూద్దాం. గరికి నీటితో అభిషేకం చేసిన నష్టమైన ద్రవ్యం తిరిగి పొందగలరు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును. చెరుకు రసంతో అభిషేకించిన ధనవృద్ధి కలుగును. మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనం కలుగును. మారేడు బిల్వదల జలము చేత అభిషేకం చేసిన భోగభాగ్యములు లభించును. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. కొబ్బరి నీటితో అభిషేకం సకల సంపదలను కలిగించును. అలాగే రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములను ఇచ్చును. మరి ఒక అభిషేకం భస్మాభిషేకం మహాపాపాలు అన్నీ కూడా నశించును. గంధోదకం చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును. బంగారపు నీటితో అభిషేకం వలన ఘోర దారిద్రము నశించును. నీటితో అభిషేకించిన నష్టమైనవన్నీ తిరిగి లభించును. అన్నంతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివ పూజలో అన్నం లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు. పెరుగు కలిపిన అన్నాన్ని మెత్తగా రుబ్బి దాంతో లింగానికి లేపనంలాగా రాస్తారు. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాల వ్యాధులు నయమగును. కస్తూరి కలిపిన నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తి యోగం కలుగును. పసుపు కలిపిన నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదమగు శుభకార్యములు జరుగును.